cow and donkey. ఆవు గాడిద. In 1992, I first went to Delhi to meet the government officials there with respect to chemical factory fight. ఇతను ఈ రసాయన కర్మాగారంతో పోరాటం చేసే రోజులలో తొలిసారిగా నేను ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది 1992లో. As I had never been to Delhi before, Dr. Gohar wanted me to contact an old time Baba lover, K.K. Desai. సో నేను ఎప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు ఇది వరకు, అదే ఫస్ట్ టైం. ఎవరో రుస్తం చెప్తున్నాడు అని చేత డాక్టర్ గోహర్ ఏమైందంటే ఒక ఉత్తరం రాసి ఇచ్చింది. అక్కడ మంచి బాబాలు ఎవరు ఉన్నాడు, అతని పేరు కేకి దేశాయ్. అతని దగ్గరికి వెళితే నీకు ఏ సాయం కావాల్స్తే అది చేస్తాడు. అండ్ సీక్ ఈజ్ హెల్ప్ రిగార్డ్స్ అకామిడేషన్ యాజ్ వెల్ యాజ్ అదర్ మ్యాటర్స్. నువ్వు మాకా ఉండడానికి కానీ మిగిలిన ఏ పని అయినా సరే చిటికలో అతను ఏర్పాట్లు చేస్తాడని చెప్పింది. డాక్టర్ గోహర్ హ్యాడ్ గివెన్ మీ ఎ లెటర్ విచ్ వుడ్ అడ్రస్ టు కేకి దేశాయ్ ఇంట్రడ్యూసింగ్ మీ అండ్ రిక్వెస్టింగ్ హిమ్ టు హెల్ప్ మీ. ఆ ఉత్తరం రాసింది. ఈ ఉత్తరం పట్టుకొచ్చినవాడు పేరు రుస్తం. వీడు మాకు కావాల్సిన వాడు, మేరాజాతిలో ఉన్నాడు, వీడి ఇదిగో ఈ గొడవల విషయంలో అక్కడికి వస్తున్నాడు, నువ్వు తప్పకుండా వీడికి అన్ని వసతులు ఏర్పరిచి కావలసిన సాయం చేయవలసింది అని ఉత్తరం రాసి ఇతనికి ఇచ్చింది. ఐ హ్యాడ్ ఆల్సో టేకెన్ ది అడ్రస్ ది పార్సీ ధర్మశాల వేర్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ వర్ ప్రొవైడెడ్. ఇతను పార్సీ, మనం గుర్తుపెట్టుకోవాలి రుస్తం. పార్సీ ధర్మశాలలు మొత్తం నార్త్ ఇండియా అంతా ఉంటాయి. లోకల్గా ఢిల్లీలో పార్సీ ధర్మశాల ఒకటి ఉంది, అది తెలుసుకుని ఆ అడ్రస్ కూడా నేను ఇక్కడే మొట్టమొదట జేబులో పెట్టుకుని వెళ్ళాను. వెన్ ఐ ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ ఐ వెంట్ స్ట్రైట్ టు పార్సీ ధర్మశాల. ఆ స్టేషన్ దగ్గరలోనే ఉంది ఆ ధర్మశాల, అక్కడికి వెళ్ళాను ఫస్ట్. యాజ్ ది ధర్మశాల ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఫర్ మై నీడ్స్ ఐ డిడ్ నాట్ ఫైండ్ ఇట్ నెసెసరీ టు కాంటాక్ట్ కేకి. అక్కడికి వెళ్ళగానే రూమ్ ఇచ్చేసారు, బ్రహ్మాండంగా ఉంది. ఇలా వెళ్ళాం, ఈ పక్కనే సుప్రీంకోర్టు, ఇవన్నీ నీకు గొడవలు ఇంక ఎక్కడికి వెళ్ళక్కర్లేదన్నారు. ఇంకా కేకి తీసే గొడవ నాకెందుకు అనుకుని ఆ ఉత్తరం జేబులో పెట్టుకున్నాను. బేసైడ్ హీ హ్యాడ్ నో ఫోన్ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో ఫోన్లు అందరికీ ఉండేవి కాదు. కేకి దేశాయ్ కూడా ఫోన్ లేదు. సమ్ ఢిల్లీ బాబా లవర్స్ హూ ఆర్ హెల్పింగ్ అవుట్ ఇన్ ద కెమికల్ ఫ్యాక్టరీ ఫైట్ డిడ్ కమ్ టు సీ మీ అట్ ది ధర్మశాల. లోకల్ బాబా లవర్స్ కూడా కొంతమంది ధర్మశాలకు వచ్చి నన్ను కలిశారు. ఫ్రమ్ దెమ్ ఐ గాట్ ద న్యూస్ దట్ కేకీస్ వైఫ్ హెడ్ రీసెంట్లీ సఫర్డ్ పెరాలిసిస్ స్ట్రోక్ అండ్ వాజ్ బెడ్ రిడెన్. వాళ్ళు చెప్పారు కేకి దేశాయ్ పాపం వాళ్ళ ఆవిడ పక్షవాతం వచ్చి మంచం మీద ఉంది, చాలా కష్టాల్లో ఉన్నాడు పాపం కేకి దేశాయ్ అని చెప్పారు. ఐ గేవ్ వన్ ఆఫ్ ది బాబా లవర్స్ ది లెటర్ దట్ గోహర్ హ్యాడ్ గివెన్ ఫర్ కేకి యాజ్ ఏ ఫ్రీక్వెంట్లీ మెట్ హిమ్. ఆ ఉన్న బాబా లవర్స్ వచ్చిన వాళ్ళు ఒకరు చెప్పాడు, ఇదిగో గోహర్ ఇచ్చింది ఈ ఉత్తరం, తర్వాత నువ్వు అందజేయ ఆయనకి అని ఇచ్చాడు. వెన్ మై వర్క్ ఇన్ ఢిల్లీ ఫినిష్ ఐ హెడెడ్ ఫర్ నగర్ వితౌట్ మీటింగ్ కేకి. పని అయిపోయింది, ఇంకా నగరం వచ్చేసాను బండి ఎక్కి, ఇంకా కేకి దేశాన్ని కలవలేదు. వెన్ ఐ రీచ్ మేరాజార్ ఐ రిపోర్టెడ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ఢిల్లీ టు ది మండలి. వీళ్ళు రాగానే సతాయించేస్తూ ఉంటారు, మనం చూసాంగా మండలి వాళ్ళ స్టైల్, పోసగుచ్చినట్టు చెప్పవలసినదే. బాబా కూడా అదే స్టైల్. గుర్తుందో లేదో పుకార్, కొన్నాళ్ళు ఒక 1 year అంతో నా నామ వ్యాప్తి చేసుకుంటూ రాజస్థాన్ ఎడారులో తిరగమన్నారు. బాబా తిరిగాడు, పగలంతా ఎండలో నడిచేవాడు. ఈ బాబా ఫోటో చూపెట్టేవాడు. భగవంతుడు అంటే ఆయన వచ్చేసాడు, ఆల్రెడీ పూనాలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇంత వయసు వచ్చేసింది ఆయనకి, మీరు ఎవరు ఇప్పుడు దాకా గుర్తించలేదు, ఇగో ఫోటోలని ఆ పంచిపెడుతూ ఉండేవాడు. సాయంత్రం ఏ ఊరు చేరితే అక్కడ వీళ్ళందరినీ పిలిచి తెల్లవారులు బాబా గురించి చెప్పేసి మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇదంతా వచ్చాక బాబాకి మొత్తం మండలి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేరామని చెప్తున్నాడు. అయిపోయింది స్పీచ్, ఇంకో ఊరు వెళ్ళిపోయాను అన్నాడు. కరెక్ట్గా చెప్పి అక్కడ ఒక బండరాయి మీద పడుకున్నాను అన్నాడు. అప్పుడు ఏమైందన్నాడు, పాము ఉంది అక్కడ, ఉందా లేదా అన్నారు. వీడు పడుకున్నాడు ఒక బండరాయి మీద, అక్కడ పాము ఉంది, అది కూడా చెప్పమన్నారు. అంటే అంత మెటిక్యులస్ అనమాట ఆయన, ఏది మిస్ అవ్వడానికి. అప్పుడు ఆశ్చర్యపోతాడు, అది బాబా నీకెలా తెలుసు అంటే నేను నీ కూడా ఉన్నానన్నారు. ఐ వాజ్ దేర్ విత్ యూ ఆల్ త్రూ యువర్. అలాగూ ఈ మండలి వాళ్ళు కూడా మెటిక్యులస్ అనమాట. వచ్చిన తర్వాత పోస కూర్చున్నట్టు మొత్తం అంతా చెప్పాను. వెన్ దే ఎంక్వైర్డ్ వెదర్ ఐ హ్యాడ్ మెట్ కేకి ఐ రిప్లైడ్ ఇన్ ది నెగిటివ్. వెంటనే మరి కేకీని కలిసేవాలేదు, ఆ సంగతి చెప్పు అని అడిగారు. లేదు నేను కలవలేదు అన్నాడు. ఐ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ అబౌట్ ద ట్రాజడీ దట్ హ్యాడ్ బిఫాలెన్ హిజ్ హౌస్ అండ్ దే వర్ సాడెన్ టు హియర్ అబౌట్ ఇట్. పాపం కేకీ దేశాయ్ భార్యకి ఇలాగా అనారోగ్యం చేసిందట, మంచం పట్టినారు అని చాలా బాధపడ్డారు. ఇట్ వాజ్ నాట్ ది ఓన్లీ రీజన్ బట్ ఆల్సో బికాజ్ ఐ హార్డ్లీ న్యూ కేకీ అండ్ హిస్ ఫ్యామిలీ. ఐ అవాయిడెడ్ మీటింగ్ దెమ్. ఇతను నేను ఎగ్గొట్టడానికి అసలు కారణం ఏంటంటే అతను ఎవడో నాకు తెలియదు కదా, భయపించి బాగోలేదు అంటున్నారు. అయితే ఎందుకు ఇప్పుడు దూరిపోయి నేను పరిచయం చేసుకొని మీ సాయం నాకేం అక్కర్లేదండి, మీ గొడవ మీరు చూసుకోండి అని చెప్పడం అవసరం ఏముంది. అందుకని నేను అతన్ని
తప్పించుకుని తిరిగాను నేను. బిసైడ్స్ ఐ వాజ్ బిజీ ది హోల్ డే ఎట్ ది గవర్నమెంట్ ఆఫీస్. దానికి ఇంకా కాకుండా టైం కూడా లేదు. పాపం ఇతను అలా తిరుగుతూనే ఉన్నాడు ఢిల్లీలో. I had to make a second trip to Delhi a few days later with a Baba lover from Andhra, C.H. వీరన్న. రెండో ట్రిప్ వెళ్ళేటప్పటికి నా కూడా ఆంధ్రాకి చెందిన ఒక ప్లేడర్ గారు, ఆయన వీరన్న అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ తాతయ్య గారు. ఆయన కూడా నా కూడా వచ్చాడు. మీ ఇద్దరు కలిసి వెళ్ళాం. హూ హ్యాడ్ ఎ గుడ్ కాంటాక్ట్స్ ఇన్ ఢిల్లీ. ఈ వీరన్న గారికి ఢిల్లీలో అందరూ తెలుసు, ఆ వకీళ్ళు వాళ్ళందరూ కూడా. అండ్ ఆఫర్ టు ఇంట్రడ్యూస్ మీ నాట్ ఓన్లీ టు గవర్నమెంట్ అఫీషియల్స్ బట్ ఆల్సో టు ది లోకల్ బాబా లవర్. అక్కడ సుప్రీంకోర్టులో అడ్వకేట్లు తెలుసు, ఢిల్లీలో బాబా లవర్స్ తెలుసు, నేను చూసుకుంటాను, నీ కూడా వస్తానని ఆయన వచ్చాడు. హీ టుక్ మీ టు కేకీస్ ప్లేస్. అప్పుడు ఈ కేకీ దేశాయ్ ఇంటికి కూడా ఆయన తీసుకెళ్ళాడు. అండ్ ఆల్సో టు ఎ క్లర్క్ నేమ్డ్ అనిల్ శర్మ హూ వర్క్ ఇన్ ది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో పనిచేసి ఒక గుమస్తా ఒకడు ఉన్నాడు, వీరన్న గారికి బాగా పరిచయం. అతని దగ్గర కూడా తీసుకెళ్ళాడు. అండ్ సబ్సిక్వెంట్లీ హెల్ప్డ్ అవుట్ వెన్ ఎ మ్యాటర్ రీచ్డ్ ది సుప్రీంకోర్టు. ఇది సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అతను సాయం చేశాడు కూడా. ఎట్ ది పార్సీ ధర్మశాల, యాజ్ ది పార్సీ ధర్మశాల వాజ్ క్లోజ్ టు ది సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ యాజ్ కేకీస్ ప్లేస్, ఇట్ వాజ్ కన్వీనియంట్ ఫర్ మీ టు విజిట్ దెమ్ ఆన్ ట్రిప్స్ టు ఢిల్లీ. నేను ఎప్పుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేకీ దేశాయ్ ఇంటికి తప్పకుండా వెళ్ళేవాడు, ఎందుకంటే దగ్గరే. నెవర్దలెస్ ఐ వుడ్ అవాయిడ్ గోయింగ్ టు కేకీస్ ప్లేస్ ఆల్సో బికాస్ బాబా లవర్స్ హూ ఆర్ విజిటింగ్ ఢిల్లీ వుడ్ ఇన్వేరియబుల్లీ విజిట్ కేకీ. ఐ డిడ్ నాట్ వాంట్ టు బర్డెన్ హిమ్ ఫర్దర్ విత్ మై విజిట్. ఎక్కువ వెళ్ళేవాడు కాదు, ఎందుకని ఈ బాబా లవర్స్ వాళ్ళే ఎక్కువ ఈ పని అంతా చేసి పెట్టేస్తూ ఉండేవారు. బికాజ్ బాబా హ్యాడ్ స్టేడ్ అట్ హిస్ ప్లేస్ ఆన్ 8 different occasions along with the Mandali. And also the ghee business during the new life phase was carried out by the Mandali who lived there during that period. Keki's house was regarded as a pilgrimage site by Baba lovers. ఆ కేకి అంటే ఎంత పెద్దవాడు ఇప్పుడు అర్థమవుతుంది మనకి. 8 పర్యాయములు స్వయంగా బాబా తన మండలి వాళ్లతో సహా వాళ్ళ ఇంట్లో మాకా ఉన్నారు. తర్వాత నవజీవనంలో ఈ మండలి వాళ్ళు నేతి వ్యాపారం చేసేవారు, తెలుసా కదా. ఆ నేతి వ్యాపారం ఇళ్ళింట్లోనే చేశారు వాళ్ళు. అందుచేత ఒక పవిత్రమైన స్థలాలలో కేకీ ఇల్లు కూడా ఒకటిగా పరిగణిస్తూ ఉండేవారు బాబా ప్రేమికులు అందరూ. ద మండలి ఆఫెన్ రిమైండెడ్ మీ ఆఫ్ కేకీస్ కనెక్షన్ విత్ బాబా అండ్ దట్ ఐ షుడ్ మేక్ ఇట్ ఎ పాయింట్ టు విజిట్ హిమ్. మండలి వాళ్ళు ప్రతిసారి కేకీని మాత్రం కలిసి రావాలి సుమా, ఎందుకంటే బాబాతో అతనికి ఉన్న అనుబంధం ఎంత గొప్పదో నీకు తెలియదు అని చెప్తూ ఉండేవారు. ఐ స్టిల్ అవాయిడ్ గోయింగ్ టు హిస్ ప్లేస్. ఎందుకైనా ఇంత చెప్పినా కూడా ఎందుకులే ఆయన ఇంటికి ఎందుకులే అని నేను తప్పించుకుంటూ ఉండేవాడిని. ఫార్ యాజ్ ఫర్ యాజ్ కనెక్షన్స్ టు బాబా వర్ కన్సర్న్, లివింగ్ విత్ ది మండలి అండ్ బీయింగ్ క్లోజ్ టు బాబా సమాధి, ఐ నెవర్ ఫెల్ట్ ద నీడ్ టు మీట్ ఎనీ అదర్ బాబా లవర్ ఆర్ విజిట్ ఎనీ ప్లేస్ కనెక్టెడ్ విత్ బాబాస్ విజిట్. నేను అనుకునేవాడిని బాబా సమాధి దగ్గర ఉంటున్నాను, మండలి వాళ్ళు మధ్యలో బతుకుతున్నాను, నాకు ఎందుకు ఇవన్నీ అని నాకు అభిప్రాయం ఉండేది. ఎట్ ద టైమ్ మై హార్ట్ వాజ్ సాటిస్ఫైడ్ జస్ట్ బీయింగ్ అరౌండ్ ది మండలి. చాలు మండలి వాళ్ళతో ఉన్నాను, ఇంతకంటే నాకు ఎందుకు అనుకునేవాడిని. ఐ డిడ్ నాట్ విష్ టు మీట్ ఎనీ వన్ ఆర్ గో ఎనీ ప్లేస్. ఎవరిని కలవడానికి కానీ ఎక్కడికి వెళ్ళడానికి కానీ నాకు ఉత్సాహం ఉండేది కాదు. సో వెన్ ఎవర్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ మై ఢిల్లీ ట్రిప్ ఐ వుడ్ మేక్ సమ్ ఎక్స్క్యూజ్ ఆర్ అనదర్ ఫర్ నాట్ హ్యావింగ్ మెట్ కేక్. రాగానే ఈసారి కూడా కుదరలేదు, అస్సలు కుదరలేదని ఏదో ఒక వంక చెప్పి మండలి వాళ్ళు సమాధానపరుస్తూ ఉండేవారు. యాజ్ ది మండలి వుడ్ ఇన్వేరియబుల్లీ ఆస్క్ మీ దట్ క్వశ్చన్ ఆఫ్టర్ ఎ వైల్ ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఇలా 4-5 సార్లు వెళ్ళినప్పుడల్లా ఒక కథ చెప్తున్నాడు కొత్తది, ఈ కేకీని కలవడం కుదరలేదు అని. ఇంకా ప్రతిసారి ఎక్కువ ట్రిప్పులు అవుతున్నాయి, ఇంక ఎన్నాళ్ళు ఇలాగ అబద్ధం ఆడితే కుదురుతున్నాయి. ఇంక నేను ఐ డిసైడెడ్, నేను ఇంకా నిర్ణయం చేసేసుకున్నాను. దట్ ది బెస్ట్ వే టు అవాయిడ్ మండలీస్ న్యాగింగ్ వాజ్ టు మీట్ కేకీ. వీడిని కలిసి ఇచ్చే గొడవదిరిపోద్ది అనుకున్నాను. ఎవ్రీ టైమ్ బిఫోర్ ఐ రిటర్న్ ఫ్రమ్ ఢిల్లీ. ఢిల్లీ నుంచి వచ్చేసే ముందు తప్పనిసరిగా అతను కలిసి వద్దామని ఇక నిర్ణయించుకున్నాను. ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అండ్ ద మండలి స్టాప్డ్ హెరాసింగ్ మీ విత్ దర్ క్వశ్చన్స్. ఇంకా మండలి వాళ్ళకి చాలా సంతోషం కలిగింది, వాళ్ళకి ఇంకా నన్ను ఏమి ఇబ్బంది పెట్టేవారు కాదు. ఐ లైక్డ్ కేకీ ఇమ్మెన్స్లీ. ఫార్ వెన్ ఎవర్ ఐ విజిటెడ్ హిమ్ హీ టాక్డ్ ఓన్లీ అబౌట్ బాబా ఆర్ అబౌట్ ద మండలి. నాకు ఎంతో నచ్చేశాడు కేకీ దేశాయ్. ఎందుకని అతను నోరు విప్పితే బాబా గురించి లేక మండలి గురించి ఇంకొక మాట మాట్లాడేవాడు కాదు. He inquired about the chemical factory fight and assured me repeatedly that in the end Baba would emerge victorious. ఈ కెమికల్ ఫ్యాక్టరీ గొడవ ఏంటి ఎంతవరకు వచ్చిందని అడిగి
బాబా మాత్రము తప్పనిసరిగా విజయం సాధిస్తాడు. ఎన్ని గొడవలైతే రావచ్చు కాక, ఎన్ని సమస్యలు ఉండొచ్చు కాక, కానీ ఆయనదే విజయము అయి తీరుతుంది అని చెప్పేవాడు. వాట్ ఇంప్రెస్డ్ మీ మోస్ట్ అబౌట్ కేకి వాజ్ దట్ హీ హ్యాడ్ కలెక్టెడ్ ఎన్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ బాబా టచ్ అండ్ యూజ్డ్ సోవనీర్. అతను బాబా ముట్టుకుని ఇతనికి ఇచ్చిన సోవనీర్లు, పుస్తకాలు ఇవన్నీ కట్టలు కట్టలు ఉన్నాయి అతని దగ్గర, అవన్నీ చూపించాడు. హీ హ్యాడ్ బాబాస్ క్లోత్ విత్ శాండల్స్. బాబా వేసుకున్న బట్టలు ఉన్నాయి అతని దగ్గర, బాబా చెప్పులు ఉన్నాయి. అండ్ ఆల్సో ప్రిజర్వ్డ్ ద పిల్లో ఆన్ విచ్ బాబాస్ స్వెట్ స్టెయిన్ వర్ విజిబుల్. బాబా వాళ్ళ ఇంటికి వచ్చి పడుకున్నప్పుడు బాబా చెమటతో తడిచి ఆ మరకలు పడినటువంటి పిల్లోను కూడా దాచుకున్నాడు అతను. అవన్నీ చూపించాడు, ఇదంతా బాబా చెమట పడింది ఈ పిల్లో మీద. అండ్ విచ్ బాబాస్ స్వెట్ స్టెయిన్స్ వర్ విజిబుల్. ద బ్లూ బస్ లాటరీ టికెట్ హీ హ్యాడ్ వన్. అలాగే ఆ బ్లూ బస్సులో లాటరీ బాబా వేసినప్పుడు ఆ లాటరీ ఇతను గెలుచుకున్నాడు. ఆ టికెట్ కూడా దాచుకున్నాడు, ఏ టికెట్ మీద ఇతను గెలుచుకున్నాడు. ద క్లోత్స్ విచ్ హీ హడ్ రిసీవ్డ్ ఎట్ బాబాస్ హ్యాండ్స్ డ్యూరింగ్ ది న్యూ లైఫ్ భిక్షా ఫేజ్. నవజీవనంలో ఆ భిక్ష ఇస్తూ ఉన్నప్పుడు బాబా బట్టలు, అంటే ఇతను కూడా బట్టలు వేసుకున్నాడు. అందరూ నవజీవనంలో బట్టలు వేసుకునేవారు, యూనిఫారం. ఇతను కూడా ఇచ్చారు, అవి కూడా దాచిపెట్టుకున్నాడు అతను. ద వాటర్ దట్ బాబా హ్యాడ్ బేథ్డ్. బాబా స్నానం చేసి నీళ్లు దాచుకున్నాడు అతను సీసాల్లో నింపి. అండ్ వాష్డ్ హీజ్ హెయిర్ విత్. తల స్నానం చేసేవాడు, అవి కూడా తీసి దాచుకున్నాడు బాటిల్స్లో పెట్టుకొని. డాక్టర్ గోహర్స్ వాచ్, అలాగే డాక్టర్ గోహర్ వాచ్ ఒకటి అతని దగ్గర గుర్తుగా ఉంది. ఇవన్నీ చూపించాడు అతను. దేర్ వర్ ఆల్మోస్ట్ 2 ట్రంక్ లోడ్ ఆఫ్ సోవనీర్స్. పెద్దవి 2 ట్రంక్ పెట్టిల నిండా బాబా ముట్టుకుని ఇచ్చినటువంటి సోవనీర్స్ కూడా ఉన్నాయి. వెన్ కేకి షోడ్ మీ హీస్ కలెక్షన్ ఐ వాజ్ టోటల్లీ ఫ్యాషనేటెడ్. మతిపోయింది నాకు, ఏమిట్రా బాబు ఇతని ఆస్తి అని. సీయింగ్ నాట్ ఓన్లీ హిస్ కలెక్షన్ బట్ ది లవ్ దట్ ప్రాంప్టెడ్ హిమ్ టు కలెక్ట్ అండ్ ప్రిజర్వ్ ది ఐటమ్స్ టచ్డ్ బై హిజ్ బిలవెడ్. ఎంత ప్రేమ ఉంటే ఇవన్నీ అతను దాచుకున్నాడు అని అది చూసి నేను చెల్లించిపోయాను. ఇక్కడ ఐ రిమెంబర్ ఎరిచ్ మెన్షనింగ్ అండ్ వన్ అకేషన్ దట్ మోస్ట్ ది సోవనీర్స్ అండ్ బాబాస్ ఆర్కివల్ ఐటమ్స్ కేమ్ ఫ్రమ్ ది విమెన్ మండలి ఫార్ ఇట్ నెవర్ అక్కర్డ్ టు ది మెన్ మండలి టు ప్రిజర్వ్ ఇట్. ఇప్పుడు మ్యూజియంలో చూసే వస్తువులు కానీ, ఆర్కీవ్స్లో ఉన్న వస్తువులు కానీ, బాబా జ్ఞాపకాలు మనకు తెచ్చేటువంటి అనేకమైన వస్తువులన్నీ కూడా ఎక్కువ శాతము స్త్రీ మండలి వాళ్ళు ఇచ్చినవి. ఎందుకని మగవాళ్ళు వాడి పనిపాటు వాడు చేసుకుంటా పోవడం, బాబా ఈ చొక్కా వేసుకోరా అంటే చిరిగిపోదాకా వేసుకోవడం, పారేయడం. అంతేగాని ఇది దాచిపెట్టాలి అనే స్పృహ ఉండేది కాదు. కానీ స్త్రీలు అవన్నీ తీసి దాచిపెడుతూ ఉండేవారు. బిసైడ్ దే హ్యాడ్ సచ్ ఎ రఫ్ అండ్ హెక్టిక్ లైఫ్ విత్ బాబా దట్ దేర్ వాజ్ నో టైమ్ ఫర్ సచ్ థింగ్స్. బాబా అనేవారు ఆడవాళ్ళకి శ్రీమండలతో చెప్తూ ఉండేవారు, మీరు హాయిగా లోపల తలుపులు వేసుకొని ఉన్ని బట్టలు కప్పుకొని పడుకున్నారు. చూసారా నా పురుష మండలి ఎలా పడుకున్నారు అని బాబా చూపెడుతూ ఉండేవారు. నవజీవనంలో 2 డిగ్రీలు 3 డిగ్రీలు చలిలో మామూలు కాటను వస్త్రం కప్పుకొని అలా వణుకుతూ పడుకుని ఉండేవారు. వాళ్ళు బాబా కూడా వాళ్ళతోటే పడుకునేవారు. అంచేత స్త్రీలను చాలా సున్నితంగా జాగ్రత్తగా చూస్తూ ఉండేవారు. పురుషులు మాత్రం రఫ్గా మొండిగా బండగా ఉండేవారు. అంచేత వాళ్ళ బండ జీవితమునకు ఇవన్నీ దాచడం ఇవన్నీ కుదరదు, అవన్నీ ఉన్నాయి కొట్టేయడం పారేయడం అంతే. సో అకార్డింగ్ టు ఎరేజ్ ఇట్ వాజ్ ద విమెన్ హూ హ్యాడ్ ది ఇంక్లినేషన్ టు కలెక్ట్ సచ్ పర్సనల్ ఐటమ్స్ ఆఫ్ బాబా, ఫార్ ఇట్ వాజ్ ఎ విమెన్లీ అట్రిబ్యూట్ టు అటెండ్ టు ది పర్సనల్ ఆస్పెక్ట్స్ ఇన్ సచ్ డీటెయిల్స్. ఒక స్త్రీకి కొన్ని రకములైన అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏమేమి అవసరము ఇవన్నీ ఒక స్త్రీ అయితే వ్యక్తిగతంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ భర్తకో లేకపోతే కొడుకో ఏమేమి అవసరమో అన్నీ జాగ్రత్త పెడుతుంది ఆవిడ. మగవాడికి అవన్నీ లేదు, టకటక చేసుకోవడం, పోవడం, చెప్పులు వేసుకోవడం, పోవడం బయటికి, వాడు వచ్చిన తర్వాత భోజనం అన్నం అంతే. సో ఈ అలవాటు వాళ్ళకి ఉండడం వల్ల బాబా యొక్క వస్తువులు అన్నీ తీసి దాస్తూ ఉండేవారు. ఈవెన్ అలోబా మెన్షన్ దీస్ టు కేకి అండ్ సీయింగ్ హీజ్ కలెక్షన్. అలోబా కూడా ఒకసారి కేకి ఈ వస్తువులన్నీ చూపెడుతూ ఉంటే ఇలా అన్నాడు, ఎస్పెషల్లీ వెన్ ఈ సా ద క్లోత్స్ దట్ బాబా హ్యాడ్ గివెన్ డ్యూరింగ్ ద న్యూ లైఫ్ భిక్షా ఫేజ్. నవజీవనంలో భిక్షకు వెళ్ళేటప్పుడు ప్రతివాడికి బాబా బట్టలు ఇచ్చారు. ఇవి నువ్వు వేసుకోవాలి, భిక్షకు వెళ్ళేటప్పుడు ఇవి నువ్వు వేసుకోవాలని తెల్లటి బట్టలు కుట్టించి ఇచ్చారు. అలోబా హ్యాడ్ సెడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ యూ హ్యావ్ ప్రిజర్వ్డ్ సో వెల్ ఎవ్రీథింగ్ బాబా హ్యాడ్ గివెన్ యూ. అది కూడా దాచుకున్నావు నువ్వు, నాకెంతో సంతోషంగా ఉంది అని అలోబా అన్నాడు. ఇట్ హెస్ బ్రాట్ బ్యాక్ సో మెనీ బ్యూటిఫుల్ మెమరీస్. ఈ నువ్వు వేసుకున్న చొక్కా నువ్వు చూపెడుతున్న చూస్తే ఎన్ని జ్ఞాపకాలు వస్తున్నాయో నాకు.
We had also received the same clothes from Baba during the New Life Bhiksha phase, but we used it up and it never occurred to us to preserve them even in a ragged condition. మేము శుభ్రంగా చిరిగిపోయేదాకా వాడేసాం, చిరిగిపోయిన తర్వాత పారేసాం. నేనైతే అలా చెప్తున్నాను, అవన్నీ దాచాలి అని నాకు ఎప్పుడు తట్టలేదు అసలు. వీ డిస్పోజ్డ్ దెమ్ ఆఫ్ వన్స్ దే వర్ ఓల్డ్ అండ్ టాన్. చిరిగిపోయాక పడేసాం. I felt attracted to this aspect of K.K. Desai, and being around him gave me the same feeling as being around the Mandali member. రుస్తం అంటున్నాడు, అతని ప్రేమ చూసి నాకు ఎంతో సంతోషం కలిగింది. ఒక మండలి సభ్యుడి చుట్టూ నేను ఉన్నట్టు ఆ వాతావరణం అలాగే అనిపించింది నాకు. K.K. Desai always inquired and took great interest in the Mandali's well-being and the progress of the chemical factory fight. ఎప్పుడు ఇరిచ్ బాగున్నాడా, మణి బాగుందా, మెహరా బాగుందా, ఇవే అడుగుతూ ఉండేవాడు. పైపెచ్చు ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఇది ఎలా నడుస్తోంది అని అది కూడా వాకప్ చేస్తూ ఉండేవాడు. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఓన్ డొమెస్టిక్ ప్రాబ్లమ్ వేర్ హిజ్ వైఫ్ ధున్ వాజ్ ప్యారలైజ్డ్ అండ్ బెడ్ రిడెన్, హి వాజ్ ఆల్వేస్ చీర్ఫుల్ అండ్ సపోర్టివ్ ఆఫ్ మీ. భార్య పక్షవాతంతో మంచం మీదే ఉండేది, కదిలేది దిగడం లేదు. అయినప్పటికీ ఎప్పుడు నవ్వుతూ ఎవరికి ఏం సపోర్ట్ చేయాలని చూస్తూ ఉండేవాడు. ఇట్ వాజ్ హియర్ దట్ ఐ మెట్ దేర్ ఓన్లీ చైల్డ్ మెహర్. అతనికి ఒక్కరితే కూతురు ఉండేది, ఆవిడ పేరు మెహర్. బహుశా ఆవిడ ఇతని భార్య అయిన తర్వాత. ఆవిడ్ని ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో చూశాను నేను. షీ వాజ్ ఎట్ ద టైమ్ బిజీ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ మదర్ అండ్ ది హౌస్ హోల్డ్ కోర్స్. ఆవిడ తల్లికి మొత్తం ఆవిడే చూసుకునేది, ఇంటి పనంతా ఆవిడే చక్కబెట్టుకునేది. అకేషనలీ వెన్ షీ వాజ్ ఫ్రీ షీ వుడ్ కమ్ అండ్ సిట్ విత్ అస్. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు వచ్చి ఆ కేకి దేశాయి నేను మాట్లాడుకుంటుంటే మధ్యలో కూర్చుంటూ ఉండేది. వెన్ వి లాస్ట్ ది కెమికల్ ఫ్యాక్టరీ కేస్ ఇన్ ద హై కోర్ట్ అండ్ మూవ్డ్ అన్ అపీల్ ఇన్ ది సుప్రీం కోర్ట్, ఐ హ్యాడ్ టు విజిట్ ఢిల్లీ ఆన్ వీక్లీ బేసిస్. ఈ సుప్రీంకోర్టుకి వారం వారం రావాల్సి వచ్చేది. ఇన్ దిస్ మేనర్ మై విజిట్స్ టు కేకీస్ ప్లేస్ ఇంక్రీజ్డ్ అండ్ మై ఫ్రెండ్షిప్ విత్ హిమ్ గ్రూ. బాగా చనువు ఏర్పడింది ఈ కుటుంబం అంటే. Messages were often exchanged between the Mandali and him, and he would often give me cookies for the Mandali, which were their favorite and available only in Delhi. కొన్ని బిస్కెట్లు అవి ఢిల్లీ చాలా ఫేమస్ బేకరీలకి. అంచేది ఇవన్నీ రిచ్కి ఇష్టం, ఇవి ఆదికి ఇష్టం అని ప్యాకెట్స్ ఇచ్చేవాడు. అవన్నీ పట్టుకెళ్ళి అక్కడికి ఇస్తే చాలా ఆనందపడేవారు వాడు. K.K. appeared very confident that the verdict of the Supreme Court would go in our favor, and the factory owner would have to face the consequences of harassing బాబాస్ మండలి. అతనని వాడు తప్పకుండా బాబా గెలుస్తాడు, వాడు సమాధానం చెప్పి తీరవలసి ఉంటుంది. బాబా మండలిని వాడు హింస పెట్టాడు, దానికి ఫలితం అనుభవించక తప్పదు అనేవాడు. K.K. would tell me the owner is playing with fire. వాడు నిప్పుతో చెలగాటం ఆడుతూ ఉన్నాడు. బై ప్లేయింగ్ అరౌండ్ విత్ హిజ్ మండలి అండ్ హీ విల్ బర్న్ హిమ్సెల్ఫ్ వెరీ బ్యాడ్లీ. దీనిలో మాడి మసిపోవడం ఖాయం, వాడికి తెలియటం లేదు అనేవాడు. True to his words, the Supreme Court case from the beginning tilted in our favor when the judges realized that the government bodies were shielding the illegal activities of the owner. మొదటి నుంచి కూడా సుప్రీంకోర్టు మా పక్షాన్ని మాట్లాడుతూ ఉండేది. దుర్మార్గుడు వాడు చేసే అవినీతి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని మొదటి నుంచి సుప్రీంకోర్టు కామెంట్ చేస్తూ ఉండేది. The hearing dragged for almost an year. And it was about the end of the November 94 that an initial order was passed by the Supreme Court asking the factory to relocate his factory. Supreme Court judgment వచ్చింది, ఇక్కడ తీసేసి ఎత్తి మరొక చోట నువ్వు స్టార్ట్ చేసుకో అని వచ్చింది. నవంబర్ చివరిలో వచ్చిన జడ్జిమెంటు. 2 డిసెంబర్ 2 రోజులయ్యాక కేకి డైడ్ ఆఫ్ ఏ హార్ట్ అటాక్. పాపం కేకి దేశాయ్ గుండె జబ్బుతో చనిపోయాడు. A few days before his death, he commented to his daughter Meher that he was feeling very happy as he was seeing Baba everywhere. ఆ చనిపోయి 2 రోజుల ముందు కూతురుని పిలిచి నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేకపోతున్నాను, ఎక్కడ చూసినా బాబాయే కనపడుతున్నాడు నాకు అని కూతురుతో చెప్పాడు. Wherever he looked, he could see his beloved. ఎక్కడ చూస్తే అటు బాబా మొహం కనపడుతుంది స్పష్టంగా. He also inquired about me as to when I was coming to Delhi for my next hearing. ఇతను కూడా అడిగాడు, మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు, ఫోన్ చేస్తావు మరి ఏదో అడిగాడు అనమాట, ఎప్పుడు వస్తావు నువ్వు మళ్ళీ నీ ఢిల్లీ ట్రిప్కి అని అడిగాడు. Anil Sharma, the Baba lover who worked in the Supreme Court, visited him regularly and had given him the dates of my coming.
ఈ సుప్రీంకోర్టులో వీరన్న గారు అనేటువంటి లాయర్, మన వీరన్న గారు తెలుసుగా, రామకృష్ణ ఫాదర్, ఆయన పరిచయం చేసిన వాడు ఇతను సునీల్ అనేవాడు. అతను తరచూ వచ్చి అతను కనపడుతూ ఉండేవాడు. అతను నా రాక ఫలానా డేట్ నాడు వస్తాడు, ఫలానా డేట్ నాడు వస్తాడని చెప్తూ ఉండేవాడు. హీ దెన్ కమెంటెడ్, ఓహో నెక్స్ట్ ట్రిప్ ఫలానా రోజు పడిందా అన్నాడు అతను వినగానే. వెన్ రుస్తం కమ్స్ నెక్స్ట్ హిస్ ట్రిప్ విల్ బి వేస్టెడ్, అప్పుడు నేను ఉండను అని అన్నాడు. అతను వచ్చినా ఉపయోగం లేదులే అన్నాడు. అతను ఏమన్నాడు, వచ్చినా పని ఏం అవ్వదు, కానీ నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పటికీ బాబా తప్పకుండా కేసు గెలుస్తాడు అన్నాడు. అది కరెక్ట్. ఇట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ ది వే హీ సెడ్. వెన్ హీ కేమ్ టు ఢిల్లీ ద హియరింగ్ నెవర్ టుక్ ప్లేస్, ద జడ్జెస్ అడ్జర్న్డ్ ద కేస్ టు నెక్స్ట్ వీక్. అతను చెప్పినట్టుగానే నేను రాగానే ఆ కేసు వాయిదా వేశారు, ఏం జరగలేదు. బట్ ఆన్ ది నెక్స్ట్ ట్రిప్ ద జడ్జ్ పాస్డ్ ది ఆర్డర్ గివింగ్ ది ఓనర్ 1.5 months టైమ్ టు క్లోజ్ డౌన్ అండ్ మూవ్ టు అనదర్ సైడ్. నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ఖచ్చితంగా అతను చెప్పినట్టుగానే, అంటే కేకీ దేశాయ్ చెప్పినట్టుగానే ఆర్డర్ పాస్ చేసి. వెన్ వీ వెంట్ బ్యాక్ టు నగర్ ఐ షేర్డ్ విత్ ఆల్ ది మండలి ది డీటెయిల్స్ ఆఫ్ ది కేస్ అండ్ ఆల్సో కేకీస్ పాసింగ్. అవే మండలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, గెలిచేసాం, కానీ కేకీ దేశాయ్ శరీరం వదిలేశాడని చెప్పాను. I told them the details of the final moments of Keki as narrated to me by his daughter. ఆ కూతురు చెప్పింది, ఎక్కడ చూసినా బాబానే చూశాడు మా నాన్న 2 రోజుల నుంచి అని చెప్పింది. ఆ విషయం కూడా మండలి వాళ్ళకి చెప్పాను. On a fateful day, Keki had finished his morning shower and sat down to pray in front of Baba's photo. ఆ రోజు ఏం జరిగిందో చెప్తున్నాడు. పొద్దున్న స్నానం చేసేసాడు, బాబా ఫోటో ముందు ప్రార్థన చెప్పడానికి కూర్చున్నాడు. He asked Meher to go for her shower అంటే నువ్వు కూడా స్నానం చేసిరా అన్నాడు కూతుర్ని. I will now be doing my prayers to Baba. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వచ్చి లోపల అన్నాడు. He paused and then added, I don't pray now, I talk to him. ఆ కూతురు వెళ్ళబోతుంటే అన్నాడు, నేను ప్రార్థన చేయలే, మాట్లాడతాను బాబాతో డైరెక్ట్గా అప్పుడు అన్నాడు. When Meher came out of finishing her shower, she saw her dad sitting upright in his chair, hands folded, looking at Baba's photo with a blissful look on his face. ఆవిడ స్నానం చేసి బయటకు వస్తులోకి ఇలా కుర్చీలో ఇలా చేతులు 2 ఇలా పెట్టి బాబా ఫోటో కేసి చూస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న. అలాగే షీ సెడ్ సంథింగ్ అని టు హిమ్ బట్ హీ డిడ్ నాట్ రెస్పాండ్. ఏదో అంది, నాన్న టిఫిన్ పెట్టినా, కాఫీ తాగుతావా, ఏదో అంది, ఏం మాట్లాడలేదు. షీ వెంట్ అండ్ షుక్ హిమ్, హీ స్టిల్ డిడ్ నాట్ రెస్పాండ్. దగ్గరికి వెళ్ళి కరిపింది, అయినా పలకలేదు. హీ వాజ్ సీటెడ్ ఇన్ ఎ పర్ఫెక్ట్లీ నార్మల్ అప్రైట్ పొజిషన్ and had not collapsed. అలాగే కూర్చున్నాడు, కరెక్ట్గా కరిపినా కూడా కదలటం లేదు, అటు ఇటు కూడా కోరికిపోలేదు. ఫీలింగ్ కన్సర్న్ షీ కాల్డ్ ద నైబర్స్ అండ్ దే కాల్డ్ ద డాక్టర్ అండ్ ఇట్ వాస్ కన్ఫర్మ్ దట్ కేకీ హ్యాడ్ పాస్డ్ అవే ఇన్ టు బాబా. డాక్టర్ వచ్చి చెప్పాడు, అయ్యా పోయారు. ద డాక్టర్ కమెంటెడ్ దట్ ఇన్ ఆల్ హిజ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ హీ హ్యాడ్ నాట్ సీన్ ఎ పర్సన్ సో బ్లిస్ఫుల్ ఇన్ డెత్. ఆ డాక్టర్ అన్నాడు, నా మొత్తం ప్రాక్టీస్లో ఎంత చిరునవ్వుతో ఈ మరణాన్ని సమీపించిన వ్యక్తిని నేను ఎప్పుడు చూడలే, అంత ఆనందంగా ఉన్నాడు అతను. హీ సెడ్ దట్ ఇట్ వాజ్ నాట్ ఎ కేస్ ఆఫ్ డెత్ బట్ ఆఫ్ సమ్వన్ వాలంటరీలీ టేకింగ్ సమాధి అండ్ ఇన్సిస్టెడ్ దట్ ది బాడీ నాట్ బి పుట్ ఆన్ ద ఫ్లోర్ బట్ షుడ్ బి ప్లేస్డ్ విత్ డ్యూ రెస్పెక్ట్ అనే బెడ్. సమాధిలోకి వెళ్ళాడు, చనిపోయినట్టుగా లేదు ఇతని పరిస్థితి చూస్తూ ఉంటే, అంచేత కింద పడుకోబెట్టదు, మంచం మీద పడుకోబెడదామని డాక్టర్ అన్నాడు. He found the atmosphere very blissful. మొత్తం అంతా ఆనందం తాండవించేస్తూ ఉందట శరీరం చుట్టూ. ఆ డాక్టరే ఆశ్చర్యపోయి అన్నాడు, వాట్ ఏ బ్యూటిఫుల్ డెత్. అంటే మరణం అంటే ఇంత అందంగా ఉంటుందా, ఇంత ఆనందంగా ఉంటుందా అని నాకు అనిపిస్తోంది అన్నాడు. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్ బిఫోర్. నేను ఎప్పుడు కనీ విని ఎరగని పరిస్థితి. అలాగే డాక్టర్ డాంకిన్ కూడా అతని డైరీలో రాసుకున్నాడు. బాబా అప్పుడు బెంగళూరులో ఆశ్రమాన్ని ప్రారంభించారు 1939. అక్కడ రానో గాలి తల్లి నాని గాలి, మై డియర్ నాని అని ఉంది బాబా సమాధి దగ్గర, మనం చూసుంటాం మేరాబాద్. ఆవిడ చనిపోయింది. ఆవిడెవరు? అసలు బాబా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కావలసిన దేశం వల్ల తిరిగేసారు, ఆశ్రమాలు కట్టేస్తున్నారు, ఎత్తేస్తున్నారు, ఇదంతా ఎక్కడది? ఆవిడిచ్చిన డబ్బే. తొలి రోజుల్లో అన్ని లక్షల డబ్బు ఇచ్చింది ఆవిడ. నాకు జ్ఞాపకం 2.5 లక్షలు 3.5 లక్షలు ఇచ్చింది 1930లో. ఆ కూతురు రానో గాలి, డాంకెన్, వీళ్ళిద్దరి అంత్యక్రియలు అన్నీ చేశారు. అప్పుడు డైరీలో రాసుకున్నాడు, బాబా యొక్క సన్నిధానంలో మరణము కూడా సెలబ్రేషనే. నేను స్వయంగా అనుభవించాను, నేను ఏం విచారం లేదు, అంతా హాయిగా ఉన్నాడు బాబా. సడన్ టాకా 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 చెప్పేస్తున్నాడు మీ జీజీడు అంతే.
విచారించడం కానీ ఏటం కానీ ఇది ఏమి లేదు, ఏంట్రా బాబు ఈ దగ్గర ఏముంది అని అందులో రాసుకున్నాడు అనమాట. ఈవెన్ డెత్ బికమ్స్ ఏ సెలబ్రేషన్ ఇన్ బాబాస్ ప్రెజెన్స్. అలాగే ఇతను కూడా, డాక్టర్ కూడా అలాగే అనుభూతి పొందాడు. When I finished narrating this to all the Mehrabad Mandali, I made it a point to visit Mansari at Mehrabad and share all the details with her as she was related to Keki. మేరాజాదులో అందరికీ చెప్పేశాను జరిగినట్టుగా. కేకి దేశాయికి బంధువు మన్సారి. అమ్మ మెహరాబాద్ వెళ్ళి ఆవిడకి మాత్రం చెప్పాలి నేను ఈ విషయం అని అనుకున్నాడు. మన్సారి వాజ్ సాడ్ అండ్ బై ద డబుల్ ట్రాజడీ దట్ had befallen మెహర్. వాళ్ళ కూతురు గురించి ఎంతో బాధపడింది. తల్లి చూస్తే మంచం పట్టేసింది, నాన్న చూస్తే చచ్చిపోయాడు, ఎంత దుఃఖం వచ్చింది అని బాధపడింది. నాట్ ఓన్లీ షీ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ బెడ్-రిడెన్ మదర్, but her dad, who was healthy with no known element in his body, had passed away to Baba. ఓ పక్క తల్లి గురించి ఆవిడ నలిగిపోతూ ఉంది. ఏ జబ్బు లేనటువంటి తండ్రి బాబా తీసుకెళ్ళిపోయాడు. ఎవ్రీవన్ వాజ్ ఎక్స్పెక్టింగ్ మెహర్స్ మదర్ ధున్ టు పాస్ అవే. అందరూ అనుకుంటారు ఇంకొక కొన్నాళ్ళే ఉంటుందేమో, వారం రోజులు 10 రోజులు ఇంక అయిపోయినట్టు ఈ ఊడి పని అని ఆవిడ మరణ వార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బంధువులందరూ. బట్ ఇన్స్టెడ్ బాబా హెడ్ టేకెన్ అవే కేకి, హూ వాజ్ నాట్ ఓన్లీ హెల్దీ but also a source of great help and strength to his daughter Meher. పాపం ఆవిడికి ఏకైక బలం దన్ను తండ్రి ఆయన తీసుకెళ్ళిపోయాడు బాబా. Mansari was pained by the burden that Baba had placed over Meher's head and softly prayed to Baba to help the poor child. పాపం చాలా బాధపడింది ఆ ఆడపిల్ల కోసం. బాబాకు ప్రార్థన చేసుకుంది, అయ్యా తీసుకుపోయే కనీసం ధైర్యం అన్న ఈ పాపం ఆ పిల్లకి అని ప్రార్థన చేసింది. దెన్ షీ టర్న్డ్ అరౌండ్ అండ్ ఇన్ ఆర్డర్ టు లైటన్ ది అట్మాస్ఫియర్ షీ సెడ్ టు మీ. మరి ఆవిడ దుఃఖంలోకి వెళ్ళిపోయింది, దాన్ని మళ్ళీ మామూలు వాతావరణంలో తేవడం కోసం ఇలా చెప్పింది ఆవిడ. ఇట్ సీమ్స్ బాబా హ్యాస్ ఏ హియరింగ్ ప్రాబ్లం. బాబాకి వచ్చిన చెవుడు వచ్చినట్టు ఉంది, నాకు అనుమానంగా ఉంది ఆవిడ. We were all praying that Baba should release Dhun from her misery. మనం అందరం ఆ కేకీ దేశాయి భార్యని తీసుకుపోవయ్యా, ఆవిడికి విడుదల కల్పించవయ్యా అని రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అండ్ టేక్ కేర్ టు హిమ్, నీ దగ్గర తీసేసుకో అంటూ ఉన్నాం. బట్ బై మిస్టేక్ హీ టుక్ కేకీ అవే, భర్తను తీసుకెళ్ళిపోయాడు. మరి సరిగ్గా వెళ్ళలేదో. మన్సారి దెన్ కమెంటెడ్, ఐ విల్ టెల్ యూ ఎ జోక్ అబౌట్ దిస్. నాకు ఒక చిన్నప్పుడు చదువుకున్న ఒక జోక్ జ్ఞాపకం వచ్చింది, చెప్తాను అంటాను. దెర్ వాజ్ ఎ ఫార్మర్ హూ వాజ్ వెరీ పూర్. ఒక రైతు చాలా బీదవాడిగా ఉండేవాడు. హీ హ్యాడ్ ఎ డాంకీ దట్ వాజ్ వెరీ ఓల్డ్ అండ్ ఫీబుల్, అనేబుల్ టు డూ ఎనీ యూజ్ఫుల్ వర్క్, అండ్ ఎ హెల్దీ కౌ హూ వాజ్ గివింగ్ సఫిషియంట్ మిల్క్ విచ్ హీ వుడ్ సెల్ ఇన్ ది మార్కెట్ అండ్ ఫీడ్ హిస్ హోల్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ ది యానిమల్స్. ఒక రైతు ఉండేవాడు, బీదవాడు. వాడి దగ్గర ఒక మొసలి గాడిద ఉండేది. అది పాపం ఏమి కాళ్ళు కూడా కదపలేకపోయింది, మొసలు అయిపోయింది బాగా. దానికి తిండి పెడుతూ ఉండేవాడు. ఒక బలమైన ఆవు ఉండేది. ఈ ఆవు పాలు అమ్మి మొత్తం వాడు ఆ పశువుల్ని అన్నింటినీ పోషించుకుంటూ ఉండేవాడు. యాజ్ టైమ్ పాస్డ్ బై ఇట్ బికేమ్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ ఫర్ ద ఫార్మర్ టు ప్రొవైడ్ ఈవెన్ ఏ సింగిల్ మీల్ టు హిస్ ఫ్యామిలీ. కష్టమైపోతుంది, ఒక పూట భోజనం పెట్టడం కూడా కష్టమైపోతుంది వాడికి. హీ వుడ్ కాన్స్టెంట్లీ ప్రే టు గాడ్ సీకింగ్ డివైన్ ఇంటర్వెన్షన్. దేవుడికి రోజు దండం పెట్టుకోడు, ఏదో ఒకటి చేయబోయా పాపం నా బతుకు కొంచెం సజావుగా నడిచేలాగా చెయ్యని అడిగేవాడు. In his prayers, he would request God to take away the old donkey so that the financial burden on the shoulders be easily bit. కనీసం ఆ ముసలి గాడిని తీసుకెళ్ళిపోతే కొంచెం దాని ఖర్చు తగ్గుద్ది కదా, మేము కొంచెం రెండో పూట కూడా తినగలం అని ప్రార్థన చేసేవాడు రోజు. In these daily prayers, he would plead with God about this, as he did not want to put the donkey to sleep with his own hands. చేతులతో చంపేయడం వాడికి ఇష్టం లేదు పాపం, దాన్ని ఆయన తీసుకెళ్ళిపోతే బాగుండును అని ప్రార్థన చేసేవాడు. వన్ డే ఇన్ ఆన్సర్ టు హిజ్ ప్రేయర్ దెర్ వాజ్ ఎ హ్యూజ్ లైట్నింగ్ బోల్ట్ ఫ్రమ్ ది హెవెన్ విచ్ స్ట్రక్ ఎట్ ద ప్లేస్ వేర్ ది యానిమల్స్ వర్ షెల్టర్డ్. ఇతని ప్రార్థన విన్నట్టు సరిగ్గా అలాగే భగవంతుడు చేసాడు అన్నట్టుగా పెద్ద ఉరుము పిడుగు పడింది. సరిగ్గా ఈ పశువులు ఏ శాలలో అయితే కడతాడో అక్కడే పడింది. Rushing towards the shelter to check what had happened, the farmer was dismayed to find that the lightning had killed the cow and not the donkey. నిర్ఘాంతపోయాడు, ఉన్న ఆవు చచ్చిపోయింది ఆ పిడుగుబడి. వీడు అనుకున్నాడు పాపం, ఓహో దేవుడు విన్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు గాడిదని అనుకున్నాడు, కానీ ఆవుంది. లుకింగ్ టువర్డ్స్ హెవెన్ ద ఫార్మర్ సెడ్ యాంగ్రీలీ. కోపం వచ్చేసింది వాడికి. ఆకాశం కేసి చూస్తూ దేవుడితో ఇలా అన్నాడు, ఓ
వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఆర్ యూ, ఎలాంటి దేవుడో ఏమో. డోంట్ యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ కౌ అండ్ డాగ్? ఆవుకి గాడిదకి కూడా తేడా తెలియదు. మన్సారి లాఫ్డ్ అండ్ సో డిడ్ ఐ. అప్పుడు మన్సారి నవ్వింది. అంటే బాబా గురించి అసలు హాస్యం కలిపి చెప్పిందనమాట. సచ్వర్ బాబాస్ మండలి, అలా ఉండేవారు బాబా మండలి వాళ్ళు. అంటే ఆయనతో అంత చనువు. ఒకసారి ఇలా కూడా అనేవారు, ఒకసారి ఇలాగా అనేవారు. ఇట్ ఈస్ సెడ్ దట్ దోస్ హూ ఆర్ స్టేషన్డ్ ఇన్ ద ట్రూత్ ఆర్ అన్ఎఫెక్టెడ్ బై ది జనరల్ ట్రాజడీ అండ్ యెట్ ద స్లైటెస్ట్ పెయిన్ ఆఫ్ ఎ సఫరింగ్ సోల్ ఇన్వైట్స్ దర్ కట్. సత్యము యొక్క అనుభవం ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఎంత పెద్ద ప్రతికూల పరిస్థితి తిరిగినా ఏమీ చెల్లించరట. అలాగని ఏ జీవికి ఎంత చిన్నము కష్టమే కలిగినా వాళ్ళు గిలగిల్లాడిపోతారు. రెండు గుణాలు ఏకకాలంలో వాళ్ళు అనుభూతి చెందగలరు. ఐ సా దట్ నాట్ ఓన్లీ ఇన్ మన్సారి బట్ ఇన్ ఆల్ ద మండలి. ఒక మన్సారియే కాదు, మండలి వాళ్ళందరికీ ఆ లక్షణము పుష్కలంగా ఉండేది.